తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ఉద్రిక్తతలు జరుగుతుండగా మరికొన్ని ప్రాంతాలలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ఓటింగ్ మరికొద్ది సమయం మాత్రమే ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నారు. పలు చోట్ల పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇటు సిబ్బంది అటు ఓటర్లు ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ సిబ్బందిని పిలిపించి సరిచేసే ప్రయత్నం చేశారు. ఈవీఎంల మొరాయింపు కారణంగా కొందరు ఓటర్లు వెనుదిరిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ మంచిర్యాల నుంచి అప్డేట్స్ అందజేస్తారు. అరుణ్ కుమార్. శిరీష ఉమ్మడి ఆదిలాబాద్ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి జిల్లాలైనటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పుడే కొద్దిసేపటి కూడా పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి కూడా పోలీసులు వచ్చి అధికారులు కావచ్చు అలో చేయడం లేదు. ముఖ్యంగా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో కూడా 5 గంటల వరకు కూడా పోలింగ్. కానీ ఈ 2 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడం కాబట్టి ఏదైతే ఇక్కడ 4 గంటలకి నిర్వహించినటువంటి పరిస్థితి చాలా మంది కూడా లోపల పోలింగ్ కేంద్రాలు ఉంది. వాళ్ళందరికీ కూడా ఓటర్ వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో 63% ఏదైతే పోలింగ్ నమోదైతే అధికారులు తెలుపుతారో అదేవిధంగా కూడా ఇక ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చేసరికి కూడా 60.5 వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 65.6గా కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పటికీ 55.6గా కూడా పోలింగ్ సరళి అయితే నమోదైనటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడక్కడ చెదురు మొదరు ఘటనలు జరిగినప్పటికీ కూడా మొత్తం కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని 2-3 కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో 2 కేంద్రాలు అదేవిధంగా నిర్మల్ సంబంధించిన మరికొన్ని కేంద్రాలలో కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాంకిడి అదేవిధంగా కూడా కాగజ్నగర్ పట్టణానికి సంబంధించినటువంటి మరో 2 కేంద్రాల్లో కూడా కొంత ఈవీఎంలు అయితే మొరాయించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కొంత అధికారులు ఆలస్యంగా ఆ కేంద్రాలలో ఏదైతే బూతులలో కూడా కొంత అధికారులు ఆలస్యంగా పోలింగ్ మొదలు పెట్టడం జరిగింది. దాంతో కూడా ముఖ్యంగా కూడా ఇప్పటికైతే పోలింగ్ అయితే కొన్ని ప్రాంతాలలో మొత్తం కూడా ముగిసినటువంటి పరిస్థితి ఉన్నది. మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ కావచ్చు అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఇంకో మరో గంట వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం కూడా ఏదైతే టైం అయిపోయిన తర్వాత ఎవరైతే ఓట్లకు వస్తే వాళ్ళందరినీ కూడా ఎవరిని అలో చేయడం లేదు. ముఖ్యంగా కూడా జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ఇటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఇంకా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తోలు ఏరియాలో కూడా కొంత వర్గాల ఘర్షణ వాతావరణం నెలకొనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య. కానీ పోలీసులు కూడా వారిని ఏదైతే ఇరు వర్గాలు చెదరబెట్టారు. ఓవరాల్ గా కూడా మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడైతే ఇప్పటివరకు అయితే ఘటనలు జరగలేదు. కానీ కొన్ని గుర్తుపడినటువంటి సందర్భాలు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మండపారి కావచ్చు అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్నగర్లో కూడా కొంత ఏదైతే ఓటర్లు వెళ్ళినా కూడా వాళ్ళ ఓటు తప్పటి వరకే కూడా వేసినట్టు కూడా వాళ్ళ అధికారులు తెలపడంతో వాళ్ళు కంగుతినటువంటి పరిస్థితి. ఉన్నత అధికారులు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా వేరే వాళ్ళు తమ ఓటును వేసిందని కూడా అక్కడ అధికారులు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ అధికారులు కూడా ఫిర్యాదు చేసి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎవరైతే దాన్ని గుర్తించేటువంటి పనులు ఉన్నారో ముఖ్యంగా కూడా ఏదైనా మొత్తానికి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక మరో గంటలో కూడా పోలింగ్ ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ జిల్లాలో మరో గంటలో కూడా పోలింగ్ అయితే ముగిసే సమయంలో కూడా భారీగా కూడా ఏదైతే ఓటర్లు తరలిస్తున్న ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇష్టమైనటువంటి పరిస్థితిగా ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగిందని చెప్పొచ్చు. శిరీష. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.